ఇగో రామన్న వచ్చిండు మన దగ్గరికి. జై తెలంగాణ అన్నప్పుడు మనం చేతెత్తకపోతే ఆంధ్రకు పోయినా ఆర్మూర్కు పోయినా అనుకుంటాడు. మరి జై తెలంగాణ, జై తెలంగాణ. మరి మనందరికీ తెలుసు, తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకి తెలంగాణ సంస్కృతిలోనే అన్న చెల్లెలకు ఒక ప్రత్యేకమైనటువంటి బంధం ఉంటుంది. అన్న అంటే అమ్మ పదంలోంచి మొదటి అక్షరం, నాన్న పదంలోంచి రెండవ అక్షరం, రెండు కలిపితేనే అన్న అవుతాడు. అమ్మ యొక్క ఆత్మీయత, నాన్న యొక్క బాధ్యత. మరి ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఆడబిడ్డలు ఆడపిల్లలు నాకు ఎట్లాంటి తోబుట్టు ఉంటే బాగుంటుందని కోరుకుంటారో ఆ దేవుణ్ణి, అట్లాంటి అన్న ఉన్నందుకు నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఈ అన్న ఇవాళ నా ఒక్కడికే అన్న కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ, అన్నా తమ్ములందరికీ, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా పని చేయడానికి బరువును నెత్తిన ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి భగవంతుడు ఇంకా ఆయనకు బలం ఇవ్వాలని, మీరు కూడా వారికి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. కవిత గారు ఎంపీ గారు అనడానికి నాకు మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కవిత అని పిలిచి ఇప్పుడు సడన్గా ఎంపీ గారు గౌరవనీయులు అని సంబోధించాలంటే కొంత ఇబ్బంది ఉన్నా ఒకటి మాత్రం వాస్తవం. చాలామంది ఢిల్లీ పోయినప్పుడు చాలాసార్లు చాలామంది కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఉంటాం, పెద్దలు చాలామంది సీనియర్ నాయకుల్ని కలుస్తూ ఉంటాం. నేను ఎప్పుడు కవితకి ఈ విషయం చెప్పలేదు, మొట్టమొదటిసారి వేదిక పంచుకున్నాం కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు ఒక పెద్ద ఆయన పేరు చెప్తే బాగుండదు, ఆయన ఇరుకనబెట్టినట్టుంటుంది. కానీ ఆయన చెప్పిన మాట, ఈరోజు పార్లమెంటులో ఎవరైనా అద్భుతంగా ప్రసంగించగలిగే ఒక 5గురు వక్తలు ఉన్నారంటే ఆ 5గురులో మీ సోదరి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఉన్నారు. నిజంగా మీ నాన్నగారిని మెచ్చుకోవాలి. నేను అద్భుతంగా తర్ఫీదునిచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నాయకులుగా తయారు చేసినారన్నారు. కానీ నిజానికి మా నాన్నగారేం మాకు తర్ఫీదు ఇవ్వలేదు. మాకు తర్ఫీదునిచ్చింది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలు మాత్రమే. మీ కష్టాల్లోంచి వచ్చిన జాగృతి, ఆ జాగృతి నుంచి వచ్చిన కవిత ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా బ్రహ్మాండంగా అందరి మనల్ని అనుకుంటా ఉందంటే అది తన ఒక్కరి గౌరవం కాదు, నిజామాబాద్ ఆడబిడ్డలందరి గౌరవం, నిజామాబాద్ అన్నదమ్ములందరి గౌరవం కూడా ఈరోజు నిలబెట్టినట్టే అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లాంటి పెద్ద సమావేశాలకు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఇంతమంది పెద్దలు కూర్చునే వేదిక మీదకి వచ్చినప్పుడు నేను అందరు తెలివైన మొగోళ్ళు చేసే పని నేను కూడా చేసి వస్తా. ఇంట్లో బయలుదేరేటప్పుడు నా భార్యను అడిగిన, పెద్ద మీటింగ్కి పోతున్నా ఏం మాట్లాడాలని అడిగిన. ఆమె ఒకటే చెప్పింది, అందరికంటే ముందు నీకు మైక్ ఇస్తే నా తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, కవిత మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారని చెప్పి సపడే కూసో. మధ్యలో మాట్లాడే అవకాశం వస్తే నాకంటే ముందు మాట్లాడిన జీవన్ బ్రహ్మాండంగా మాట్లాడిండు, తర్వాత మాట్లాడే సీనన్న ఇంకా బాగా మాట్లాడతాడు అని చెప్పి సపడే కూసో. ఆఖరికి మాట్లాడే అవకాశం వస్తే ఇక అన్ని వాళ్ళు చెప్పిండు, నాకు చెప్పేందుకు ఏం లేదని చెప్పి సపడే కూసో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉన్నది, అన్ని చెప్పేసిండ్రు.